కాకినాడ సాగర తీరంలో ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను ప్రారంభోత్సవాలు చేసి సందర్శించారు. భోగిమట్టలు, సాంప్రదాయ నృత్యాలను, నమూనా దేవాలయాలు, ఫలపుష్ప ప్రదర్శన, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి తిలకించారు. జిల్లాలో వచ్చే నెల కోనసీమ ఉత్సవాలు, మార్చిలో మన్యం జాతర నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. బీచ్ ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నమస్తే సార్. నమస్తే రెడీగా ఉన్నారా? జోగి మరి మన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఒక టూరిజం డెవలప్ చేయాలని సంకల్పంతో ఇప్పటికే మనకి చంద్రబాబు నాయుడు గారు 350 కోట్లు మన జిల్లాకి ఇచ్చి ఇటు కాకినాడ నుంచి అంతర్వేది వరకు కూడా ఇటు ఏజెన్సీ ప్రాంతంలో మారేడుమల్లిని అభివృద్ధి చేయాలి, ఇటు రాజపేట నుంచి భద్రాచలం వరకు కూడా అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పించి ఇప్పటికే అనేక ప్రాజెక్ట్స్ ఇచ్చి ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి మనకి అందరికీ కూడా టూరిజం హబ్గా తూర్పుగోదావరి చేయాలని సంకల్పంతో పనిచేస్తారు ఆయన.